గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్. మన ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అందరినీ రమ్మనండి. అలాగే మేడం. రేయ్, చిన్నమ్మాయి గారు అందరినీ పిలుస్తున్నారు. అందరూ రండి రండి రండి. ఇవిడికేం పని లేదా? పద. రేయ్ రండి. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే మీలో ఒకడికి నా రేంజ్ ఏంటో చూపించాలి. వాడు చేసిన పనికి నా కొత్త కార్ని తగలబెట్టేశాను. అందుకే మా మమ్మీ అంతకంటే ఖరీదైన ఈ కార్ తీసుకొచ్చింది. ఎలా ఉంది? సూపర్ గా ఉంది మేడం. మీరు ఆ కారు మీద కూర్చుంటే మేడం ఆ కారుకే అందం వచ్చింది మేడం. మీరు అనుకుంటే ఇలాంటి కార్లు ఒక లెక్కనా చిన్నమ్మాయి గారు? ఏ ఇచ్చకోడి, ఈ మాత్రం దానికి చేసే పని చెడగొట్టి మరీ పిలవాలా? నా ఇష్టం. నీ ఇష్టం నీ ఇంటి దగ్గర. నీకు అంతగా కార్ చూపించాలి అనుకుంటే లంచ్ బ్రేక్ లో చూపించు. రేయ్, చిన్నమ్మాయి గారికి ఎదురు మాట్లాడతావా? హే, నువ్వు మాట్లాడావు కాబట్టే నేను మాట్లాడాల్సి వస్తుంది. తను చేసిన పని వల్ల ఫ్యాక్టరీలో పని ఆగిపోయింది. దానివల్ల లాస్ ఎవరికి? తనకెలాగూ బుద్ధి లేదు. నీకేమైంది? కష్టం విలువ తెలిసుంటే పని ఆపమని చెప్పేవాడివే కాదు. ఇలాంటి కార్లు చూడాలి అంటే సాయంత్రం రోడ్డు మీద చాలా కనిపిస్తాయి. పదండి. హే, ఇది నా ఫ్యాక్టరీ. లాభం నష్టం నా ఇష్టం. నేను పని చెయ్యమంటే చెయ్యాలి, లేదా నోరు మూసుకుని కూర్చోవాలి. అసలు నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకెవరిచ్చారు? హేయ్, నీ అహం వీళ్ల కష్టంలోంచి పుట్టింది. ఇక్కడ అందరి కష్టంతోనే నువ్వు కారు కొన్నా తగలబెట్టినా. అయినా ఫ్యాక్టరీలో ఎంప్లాయీని పట్టుకుని అరే ఇత్తురే అంటే అసే ఒసే అనాల్సి వస్తుంది. ఏంట్రా వాగుతున్నావ్? అమ్మాయి గారు, మీరిప్పుడు ఏం మాట్లాడినా మిగిలిన వాళ్ళ దగ్గర చెడ్డవాళ్ళు అవుతారు. ఛాన్స్ దొరికినప్పుడు వాడి సంగతి చూద్దాం. రేయ్, పదండి, వెళ్ళి పని మొదలు పెట్టండి.